మానవత్వం పరిమళించిన వేళ ఇది కదా అసలు భారతదేశం. ఇది కదా భిన్నత్వంలో ఏకత్వం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి ఐక్యత అని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తే మీకు కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్ర భివండికి చెందిన వీడియో. విద్యార్థులంతా ఏదైతే నీట్ రీ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో ఆ విద్యార్థులతో పాటు పేరెంట్స్, వృద్ధులు మరియు తల్లిదండ్రులు ఇలా చాలామంది అన్న తమ్ముళ్ళు ఎగ్జామ్ రాయించడానికి తీసుకురావడం మీ అందరికీ తెలిసింది. ఎగ్జామ్ పూర్తయ్యేదాకా అక్కడ పేరెంట్స్ వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సరైన ప్రాంతం కూడా వాళ్లకు ఉండదు. అయితే అటువంటి పేరెంట్స్ కోసం మహారాష్ట్ర భివండి ఏదైతే మస్జిద్ మదర్సా నిర్వాహకులు ఆ మస్జిద్ మదర్సాని వాళ్ళ కోసం తెరిచి వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించడం జరిగింది. వారికి పానీయాలు అందించడం, టిఫిన్ అందించడం, ఫ్యాన్, ఏసీ, కూలర్ తదితర అన్ని ఏర్పాట్లు కల్పించి ఆ ఎగ్జామ్ రాపించడానికి వచ్చిన తల్లిదండ్రుల మనసులను గెలిచారు. ఎక్కడ కూడా వాళ్ళు కులం మతం చూడలేదు. మహిళలని మస్జిద్లలోనికి రానివ్వరు, మదర్సాలలో మస్జిద్లలో ఏదో బోధించేస్తారు అని చెప్పే వాళ్ళకి ఈ వీడియో చాలా మంచి ఉదాహరణ. కాకపోతే కడుపులో మంట ఉన్న మతోన్మాదులకు ఈ వీడియో చూసిన తర్వాత నిద్ర రాకపోవచ్చు. వారి గురించి కూడా ఒక అంశం ఉంది ఇదే నీట్ ఎగ్జామ్కి సంబంధించి, దాన్ని కూడా వివరిస్తాను. మానవత్వం మతోన్మాదం మధ్య ఏదైతే ఆ సంఘటన జరిగిందో అది కూడా వివరిస్తాను. మొదట ఏదైతే మహారాష్ట్ర భివండిలో బాగా వైరల్గా షేర్ అవుతున్న ఈ వీడియో ఒకసారి మనందరం చూద్దాం. మీరు గమనించారు ఎంతో స్పష్టంగా ఇక్కడ మస్జిద్ మదర్సాలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లకు కల్పించిన ఏర్పాట్లపై వాళ్ళు మంత్రముగ్ధులై వాళ్ళు చాలా ఏమంటారు వాళ్ళకి అందించిన ఏర్పాట్లకు వాళ్ళు పరవశించిపోయి వారికి కాళ్లకు దండం పెట్టి కూడా సంస్కారంగా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. మీరంటారు సెక్యులరిజం హిందువులలోనే ఉంది, ముస్లింలలో ఎక్కడా అంటారు. ఇదే నాయన సెక్యులరిజం అంటే, ఇదే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి ఐక్యత అంటే. అది మదర్సా అయినా, మస్జిద్ అయినా, ఫ్లడ్స్ వచ్చినా లేదా ఎటువంటి విపత్తులు వచ్చినా మస్జిద్లు తెరిచి సహాయాలు అందించిన, మదర్సాలలో వాళ్ళు సేవలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే మతోన్మాదులకు ఏముందిలేండి, మీరు ఇంత మంచి వీడియో చూపించినా ఇది కేవలం ఉదాహరణకు మీరు చేశారేమో, కాకపోతే చాలా నెగిటివ్లు ఉన్నాయి అంటారు. పహల్గామ్లో కూడా మాట్లాడితే ఆ అంశాన్ని మీకు గుర్తు చేస్తారు. కాకపోతే అదే పహల్గామ్లో ఆ గుర్రాల స్వారీ ముస్లింలు, అక్కడ ఉన్న ముస్లింలు ప్రాణాలు అర్పించి మరి ఎందరో ప్రాణాలు కాపాడారు. ఆ అంశమే అక్కడ ఉన్న ఒక లెఫ్టినెంట్ భార్య చెప్తే ఏమన్నదామే, హిందూ ముస్లిం చూడకండి, మాకు అందరూ కలిసి ఉండాలంటే ఆ అమరుడైన ఎవరైతే లెఫ్టినెంట్ ఉన్నాడో ఆయన భార్యను కూడా రేప్ చేస్తామని చెప్పి హిందుత్వం ముసుగులో మతోన్మాదులు బెదిరించిన సందర్భాలు మర్చిపోద్దంటారు. అయితే ఏ విధంగా అయితే ఒక మానవత్వం ఘటన చూసామో ఇంకో మతోన్మాదం ఘటన చూపిస్తా. ఇప్పుడు ఈ పాప ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి నీట్ ఎగ్జామ్కి వెళ్ళిందో అక్కడ ఈ పాపను ఎలో చేయలేదు. అయితే బేసిక్గా మీకు తెలియాల్సింది ఏమిటంటే నీట్ ఎగ్జామ్ అప్పుడు ఏదైతే కాలు మెట్టెలు కానివ్వండి, వాళ్ళు పుస్తల తాడు కానివ్వండి, జంజం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని అంశాలలో వాళ్ళు చాలా కట్టుబాట్లతో ఉన్నారు. దాని గురించి కూడా హిందుత్వ సంఘాలు కూడా నిరసనలు తెలిపారు. ఈ ముస్లిం పాప కూడా అలానే తన బుర్ఖాని ఎలో చేయట్లేదని చెప్పి నిరసన తెలిపింది. అయితే మీకు బురఖా, హిజాబ్, నఖాబ్, అభాయా ఇవేవి తెలియవు. గడ్డం టోపీ ఉన్న వాళ్ళు కనిపిస్తే చాలు, లేకపోతే ఒక బురఖా వాళ్ళు కనిపిస్తే చాలు, వాళ్ళ మీద విషం విద్వేషం విరచిపడదు. ఇప్పుడు ఈ ఫోటోలో మీరు గమనించవచ్చు, ఇక్కడ ఆమె తండ్రి కూడా ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి తండ్రి ఏదైతే గడ్డం టోపీ ఆయన ఉన్నారో ఇక స్టార్ట్ చేసేసారు ట్రోలింగ్ చేయడం. ఈ అమ్మాయి ఎగ్జామ్ రాయలేదని,
ఈ అమ్మాయికి ఎంత మతోన్మాదం ఉందని ఏంటేంటో వైరల్ చేశారు. ఆ టెక్స్ట్ కూడా చూపిస్తా. అయితే మీకు తెలియాల్సింది ఏమిటంటే ఈ అమ్మాయి బ్రహ్మాండంగా ఎగ్జామ్ కూడా రాసింది, మంచి ర్యాంక్ కూడా సాధించాలని చెప్పి ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. అయితే ఈ మతోన్మాదులు ఏ విధంగా అయితే ఈ అమ్మాయి అంశాన్ని వైరల్ చేశారంటే, ఒకవేళ ఈమె రేపు డాక్టర్ అయితే ఆపరేషన్ సెంటర్లో హిజాబ్ వేసుకొని పోతా, పేషెంట్లు బుర్ఖా వేసుకొని వస్తేనే ట్రీట్మెంట్ చేస్తా అనేలా ఉంది. గెంటేసి మంచి పని చేశారు. ఇది వీళ్ళ మతోన్మాదం ఈ ఐడితో. అయితే మీకు తెలియాల్సింది ఏమిటంటే ఈ అమ్మాయి ఒకతే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు దాని గురించి అభ్యంతరాలు వ్యక్తపరిచారు. మత ఆచారాలు ఇదంతా ఎలోడ్ ఉంది నీట్లో. ఆ అమ్మాయికి తర్వాత పోలీసులు కల్పించుకొని ఆ అమ్మాయికి ఎగ్జామ్ రాసేలా ఎలో చేశారు. ఇంత మతోన్మాదం ఒక్కొక్కరిలో దాగుంది. ఇక ఇంత మంచి వీడియోలు, ఇంత మంచి వివరణలు ఇచ్చిన తర్వాత కూడా కొందరు మతోన్మాదులు పెయిడ్ ఫేక్ లాకడ్ ప్రొఫైల్స్తో పిచ్చి పిచ్చి పచ్చి పచ్చి బూతులు తిడుతూ వచ్చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళు పెయిడ్ బ్యాచ్, రక్తపు సొమ్ము తినేవాళ్ళు వీళ్ళు అలా కామెంట్లు చేసి అక్కడ ఎవరైనా ముస్లిం, క్రైస్తవుడు, దళితుడు, సెక్యులర్ హిందూ వచ్చి ఖండిస్తే వాళ్ళను కూడా అమ్మన బూతులు తిట్టి రెచ్చగొట్టి వాళ్ళ స్క్రీన్ షాట్లు తీసుకుని వైరల్ చేసే బాపత వీళ్ళంతా. అందుకోసమే నా ప్రొఫైల్స్ మీద ఎవరెవరైతే మన దోస్తులు, మన శ్రేయోభిలాషులు కామెంట్స్ అవి చేస్తారో వాళ్ళకి నేను కోరుతాను, దయచేసి మీరు అవి వాళ్ళకి రెస్పాన్స్ అవ్వకండి. నేను కూడా చూస్తున్నాను, ఏదైనా ఉంటే మరీ వల్గర్గా బ్లాక్ చేసేద్దాం. ప్రైవసీ ఇచ్చింది ఫేస్బుక్కే. మన పోస్టుల మీద ఏ కామెంట్లు రావడం మనం కాకపోతే ఇంకెవరు పర్యవేక్షిస్తారు? ఎవరైనా మర్యాదగా సంస్కారవంతంగా ప్రశ్నిస్తే జవాబు కూడా చెప్తాను, కానీ ఇంత ఘోరమైన పరిస్థితులు దాపరించేలా వీళ్ళు చేస్తున్నారు. మరక, తురక, జిహాదీ మరియు దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు ఏదేదో చెప్పవు. ఇటువంటి మానవత్వం ఉన్న ఘటనలు షేర్ చేయండి, కానీ మతోన్మాదం చూపించకండి. అది కూడా కావాలని పనిగట్టుకొని మరి ఆ అమ్మాయి ఎగ్జామ్ కూడా అటెండ్ అయింది. ఇటువంటి ఎందరో మంది హిజాబ్లో, బుర్ఖాలో ఉండి కూడా వాళ్ళు నెంబర్ 1 డాక్టర్లుగా సేవలు అందిస్తున్నారు. కాకపోతే కొందరు డాక్టర్లు వాళ్ళ పాత ఫోటోలు తీవ్రవాదంతో జోడిస్తారు. అలానే ఎంతో మంది ఆర్మీ, మిలిటరీలో చేసిన హిందూ పేర్లు ఉన్న వాళ్ళు కూడా దేశ ద్రోహం చేశారు. మొన్ననే మోదీ గారికి ఏదైతే వారి రహస్య సమాచారం అమెరికాకి పంపించి వారినే చంపేయాలని చూస్తే అతడు కూడా హిందూ పేరున్న ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే కులం, మతం ఆధారంగా క్రిమినల్స్ని మనం చూడకూడదు. అదే నేను కూడా మీ అందరికీ చెప్పేది. మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం మన ఆజాద్ కలాం మీడియా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని, మనం ఫేస్బుక్ మీద, యూట్యూబ్లలో కూడా ఉన్నామని, మీ అందరి సహాయ సహకారాలతో ఏదైతే నేను చెప్పానో కులోన్మాదం, మతోన్మాదంకి వ్యతిరేకంగా అది ముస్లిం, హిందువులు, క్రైస్తవులు ఎవరిదైనా కానివ్వండి, మన భారతదేశ ప్రజాస్వామ్యవాదం, రాజ్యాంగవాదం, లౌకికవాదం కోసం మనందరం కలిసికట్టుగా పోరాడదాం. జై హింద్. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.